తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ హలో, దిస్ ఈస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫ్యూజన్ కారణంగా చిన్న సినిమాలు నష్టపోతున్నాయా? ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ ఇది. తాజాగా అఖండ 2 కారణంగా ఇది మరోసారి తెరపైకి వచ్చింది. ఒక్క సినిమా వల్ల ఎందరో నిర్మాతలు నష్టపోతున్నారనేది ఇక్కడ కాన్సెప్ట్. ఈ మధ్య అలా నష్టపోయిన సినిమాలేంటి, అసలేంటి సమస్య చూద్దాం ఎక్స్క్లూజివ్గా. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పడే కష్టం మాత్రం ఒక్కటే. కాకపోతే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకి ఓ న్యాయం, చిన్నోళ్ళకి ఓ న్యాయం అనే టాక్ ఎప్పటినుంచో ఉంది. తాజాగా అఖండ 2 విడుదల విషయంలో కూడా ఇదే వినిపిస్తోంది. ఈ సినిమా వాయిదా వ్యవహారం మిగిలిన సినిమాలపై దారుణంగా పడుతోంది, ముఖ్యంగా మోగ్లీ సినిమాపై. రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమా డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే అఖండ 2 కన్ఫ్యూజన్ కారణంగా ఈ సినిమా విడుదల కన్ఫ్యూజన్లో పడింది. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా ఈ విషయంపై బాగా ఎమోషనల్ అయ్యారు. అఖండ 2 కారణంగా మోగ్లీకి మాత్రమే కాదు, అన్నగారు వస్తారు, ఈషా, సైక్ సిద్ధార్థ్కి కూడా నష్టమే. అఖండ 2 మాత్రమే కాదు, ఏ పెద్ద సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినా కూడా దాని చుట్టూ ఉన్న చాలా చిన్న సినిమాలు నష్టపోతున్నాయనేది నిర్మాతల వాదన. మొన్న మధ్య హరిహర వీరమల్లు సినిమా వాయిదా ఎఫెక్ట్ చాలా సినిమాలపై పడింది. అలాగే ఓజీ సినిమా డేట్ మారడం కూడా మిగిలిన సినిమాల్ని చాలా ప్రభావితం చేసింది. పెద్ద సినిమాలు చెప్పిన తేదీకి రానప్పుడు డేట్ ఎందుకు చెప్తున్నారనేది చిన్న నిర్మాతల వాదన. అందుకే రాజాసాబ్ విషయంలో ముందుగానే క్లారిటీ ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. తమ అప్పులన్నీ రిలీజ్ కు వారం ముందే క్లియర్ చేస్తానన్నారు ఈయన. మొత్తానికి ఏ పెద్ద సినిమా డేట్ మారినా దాని చుట్టూ ఉన్న చిన్న సినిమాలు బలైపోతున్నాయనేది ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్న వాదన. రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఎలా ఉండబోతోంది, ఇంకెలా ఉంటుంది? రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల తర్వాత మరోసారి రూరల్ బ్యాక్డ్రాప్లోనే లెక్కల మాస్టర్ ఏదో పెద్దగా ప్లాన్ చేసుంటారు అనుకుంటున్నారు కదా, కానీ అదేం కాదు. ఈసారి చరణ్ కోసం పాత సుకుమార్ కొత్తగా బయటకు వస్తున్నారని తెలుస్తోంది. మరి RC-17 ముచ్చట్లేంటో చూద్దామా? రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా రంగస్థలం. కేవలం చరణ్ కెరియర్లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది రంగస్థలం. అందులో చిట్టిబాబుగా చరణ్ నటనకి ఫిదా అయిపోయారంతా. మెగా వారసుడిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ప్రపంచానికి చూపించిన సినిమా రంగస్థలం. రంగస్థలం తర్వాత నటుడిగా చాలా ఎదిగారు రామ్ చరణ్. RRRలో తన నటనతో గ్లోబల్ ఆడియన్స్ ని కూడా మెప్పించారు. మరోవైపు సుకుమార్ కూడా పుష్ప లాంటి రూరల్ డ్రామాతో ఇండియాను ఏలేశారు. పుష్ప 2 భాగాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూలు చేశాయి. సుక్కు మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో బాక్సాఫీస్కి చూపించాయి ఈ సినిమాలు. పుష్ప 3 కూడా ఉంటుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చినా దానికంటే ముందు రామ్ చరణ్తో ఒక సినిమా చేయబోతున్నారు సుకుమార్. ఈ సినిమా స్క్రిప్ట్ పైనే బిజీగా ఉన్నారు ఇప్పుడు. ఈ క్రమంలోనే ఇది కూడా రూరల్ డ్రామాగానే వస్తుందేమో అని అనుకున్నారంతా. కానీ అక్కడే సుకుమార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇది మోడ్రన్, స్టైలిష్ డ్రామాగా రాబోతోందని తెలుస్తోంది. రంగస్థలంకి ముందు సుక్కు సినిమాలన్నీ సూపర్ స్టైలిష్ గా ఉండేవి. కానీ ఆ తర్వాత మాస్లోకి దిగిపోయారు లెక్కల మాస్టర్. ఇప్పుడు చరణ్ కోసం మరొకసారి హై వోల్టేజ్, స్టైలిష్ యాక్షన్ డ్రామాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సగానికి పైగా షూట్ విదేశాల్లోనే జరగబోతోందని టాక్. పెద్ది తర్వాత ఈ సినిమాతో బిజీ కాబోతున్నారు రామ్ చరణ్. మరి ఈ స్టైలిష్ డ్రామా ఎలా ఉండబోతుందో చూడాలి. సంక్రాంతి అంటేనే సినిమా పండుగ. ఆ సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఏడాదంతా గుర్తుండిపోయే విజయం అందుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు హీరోలు, అలాగే హీరోయిన్స్ కూడా. కాకపోతే ఈసారి పండగకి రాబోయే అన్ని సినిమాల్లో హీరోయిన్లకి ఒకే కష్టాలున్నాయి, అదే ఫ్లాపులు. అందరికీ హిట్ కావాలి, మరి వాళ్ళెవరు? అందులో ఎంతమందికి హిట్ రాబోతుంది? సంక్రాంతి సినిమా అంటే అందరి ఫోకస్ హీరోలపైనే ఉంటుంది. కానీ అక్కడ హీరోయిన్స్ మధ్య పోటీ కూడా బాగానే ఉంటుంది. 2026 పండక్కి కూడా అదే జరగబోతోంది. ముఖ్యంగా ఈసారి రాబోయే హీరోయిన్స్ అంతా ఫ్లాప్స్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ హిట్ కీలకం. అందులో అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది నయనతార గురించి. గత కొన్నేళ్లలో నయనతారకి తెలుగులో హిట్టే లేదు. సైరా, 6 అడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్ ఇవేవీ అంచనాలు అందుకోలేదు. దీంతో ఆమె ఆశలన్నీ ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారిపైనే ఉన్నాయి. మరోవైపు మీనాక్షి చౌదరి ఫ్లాప్లో లేకపోయినా సంక్రాంతికొస్తున్న తర్వాత మరో సినిమా రాలేదు. మళ్లీ పొంగల్కే అనగనగా ఒక రాజుతో వస్తున్నారు ఈ బ్యూటీ.
పండక్కి పక్కా హిట్ కొట్టాల్సిన లిస్టులో ఉన్న నెక్స్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. స్మార్ట్ శంకర్ తర్వాత ఈమె నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హరిహర వీరమల్లు సైతం నిరాశపరిచింది. రాజసాబ్లో ప్రభాస్తో జోడీ కట్టారు ఈ బ్యూటీ. దీనిపైనే నిధి ఆశలన్నీ ఉన్నాయి. ఇదే సినిమాతో మాళవికా మోహనన్ సైతం తెలుగులో హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఆషికా రంగనాథ్, డింపుల్ హైతీ సైతం సంక్రాంతిపైనే ఆశలు పెట్టుకున్నారు. నాసామి రంగతో మంచి హిట్ కొట్టిన ఆషిక ఆ తర్వాత మళ్లీ కనబడలేదు. ప్రస్తుతం రవితేజతో భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమాలో నటిస్తున్నారు. ఇక డింపుల్ సైతం ఫస్ట్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ పండక్కి వీళ్లలో ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. అవతార్ 3 సినిమాకి నిజంగానే అంత క్రేజ్ ఉందా? మనం మాట్లాడుకునేది వరల్డ్ వైడ్గా కాదు, ఇండియాలో మాత్రమే. ఎందుకంటే అప్పట్లో అవతార్ 1, 2 వచ్చినప్పుడు 2 వారాల ముందే వైబ్రేషన్స్ ఉన్నాయి. కానీ ఈసారి అవేం కనిపించట్లేదు. అసలు ఈసారి అవతార్ ఎలా ఉండబోతుంది? బిజినెస్ రేంజ్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? జేమ్స్ కెమెరూన్కి భాషతో పనిలేదు, దేశంతో అవసరం లేదు. పేరుకి హాలీవుడ్ అయినా అన్ని చోట్ల రఫ్ఫాడిస్తుంటాయి ఆయన సినిమాలు. టైటానిక్, అవతార్ మన దగ్గర కూడా కాసుల వర్షం కురిపించాయి. డిసెంబర్ 19కి అవతార్ 3తో రాబోతున్నారు జేమ్స్. 3 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ 2 ఇండియాలో 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తీసేది హాలీవుడ్ బొమ్మ అయినా ఇండియాలో కూడా అదే క్రేజ్ ఉంటుంది కెమెరూన్ సినిమాలకి. పంచభూతాలే అవతార్ కథకి స్ఫూర్తి అని అర్థమవుతోంది. మొదటి భాగాన్ని నేలమీద, రెండో భాగాన్ని నీళ్లలో తీసిన జేమ్స్ కెమెరూన్ 3వ భాగం ఫైర్ నేపథ్యంలో తీశారు. అందుకే పార్ట్ 3కి ఫైర్ అండ్ యాష్ టైటిల్ పెట్టారు. ఒమక్టయా, మక్కైనా అనే 2 కొత్త తెగలు పరిచయం చేస్తున్నారు ఇందులో. 2009లోనే 13,500 కోట్లు వసూలు చేసింది అవతార్. ఇక 2022లో 12,500 కోట్లు కొల్లగొట్టింది అవతార్ 2. తాజాగా పార్ట్ 3 టార్గెట్ 20,000 కోట్లు. ఇప్పుడున్న డాలర్ వాల్యూకి ఈ మార్క్ అందుకోకపోతే అవతార్ 3కి కష్టమే. భారత్లోనూ 250 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. కాకపోతే ముందులా క్రేజ్ అయితే కనిపించట్లేదు. విడుదలకింకా 10 రోజులు టైం ఉంది. ఆలోపు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి. ఎప్పుడూ గ్లామర్ రోల్స్లో కనిపించే అందాల భామలు సడన్ గా వింటేజ్ టచ్ ఇస్తే త్వరలో అలాంటి కిక్కునే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు మూవీ లవర్స్. ఈ మధ్య గ్లామర్ రోల్స్లో అద్దరగొట్టిన అందాల భామలు ఇప్పుడు బయోపిక్స్లో అభిమానుల్ని ఊరిస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్, ఏంటా మూవీస్? హ్యావ్ యూ లుక్. లీడ్ క్యారెక్టర్స్ కన్నా స్పెషల్ సాంగ్స్ లోనే ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా ఓ ప్రెస్టీజియస్ మూవీలో కీ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లెజెండరీ బాలీవుడ్ దర్శకుడు వి శాంతారాం బయోపిక్ లో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. అలనాటి అందాల నటి జయశ్రీగా ఆమె తెర మీద కనిపించబోతున్నారు. క్రేజీ బ్యూటీ కియారా కూడా ఇంట్రెస్టింగ్ బయోపిక్ కు సిద్ధమవుతున్నారు. ప్రెజెంట్ మెటర్నిటీ బ్రేక్ లో ఉన్న ఈ బ్యూటీ త్వరలో కెమెరా ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. లెజెండరీ హీరోయిన్ మీనా కుమారి బయోపిక్ లో టైటిల్ రోల్లో నటిస్తున్నారు కియారా. మరో నార్త్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మరాఠీ కళాకారిణి విఠాబాయ్ పాత్రలో నటించేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు శ్రద్ధ. గ్లామరస్ హీరోయిన్స్ అంతా ఒకేసారి వింటేజ్ టర్న్ తీసుకోవడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ పడయప్ప తెలుగులో నరసింహగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా సంచలన విజయం సాధించింది. రజనీకాంత్ ఇండస్ట్రీకి పరిచయమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ క్రేజీ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. అయితే రీ రిలీజ్ కి మించి మరో క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపారు తలైవా. 1999లో రిలీజ్ అయిన రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ పడయప్ప. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం రజనీకి అపోజిట్ గా ఓ హీరోయిన్ ను విలన్ గా చూపించి సక్సెస్ కొట్టారు దర్శక నిర్మాతలు. నరసింహలో రజనీ స్టైల్ ఎంత కిక్కిచ్చిందో రమ్యకృష్ణ విలనిజానికి కూడా అదే రేంజ్ లో హై ఇచ్చింది. ఇంత క్రేజ్ ఉన్న మూవీ కాబట్టి రీ రిలీజ్ లోనూ స్పెషల్ కేర్ తీసుకుంటోంది టీం. రజనీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. అదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. త్వరలో నరసింహ సీక్వెల్ పట్టాలెక్కుతుందని అనౌన్స్ చేశారు. నరసింహ రీ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రజనీ క్రేజీ అప్డేట్ రివీల్ చేశారు. త్వరలో ఈ సినిమా సీక్వెల్ ను పట్టాలెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. పార్ట్ 2కు నీలాంబరి అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. మరోసారి రమ్యకృష్ణ నీలాంబరిగా విశ్వరూపం చూపిస్తారన్నారు. ఈ అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.
తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.